బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన మోషే గారు వ్రాసిన నిర్గమకాండము 27వ అధ్యాయము 20-21 వచనములు చదువుకుందాము. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము చదువుకున్న వాక్య భాగమును అనుసరించి నేను చెప్పాలనుకున్న అంశము నిత్యమైన కట్టడ, నిత్యజీవ మార్గము. నిత్యమైన కట్టడలను దేవుడు ఇచ్చుట ద్వారా నిత్య జీవంలోనికి చేరే మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది ఎలాగో మనం ధ్యానం చేసుకునే విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. మొదటి విషయము, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగమును ధ్యాన వాక్యంలో తీసినట్లయితే నిర్గమకాండము 27వ అధ్యాయము 20-21 వచనములలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నిత్యము దీపము వెలుగునట్లుగా ఇశ్రాయేలీయులు ఏం చేయాలి అనంటే అచ్చము దంచి తీసిన ఒలీవల నూనెను తేవాలి. రెండవ విషయము ఏమిటి అంటే 21వ వచనములో ఉదయమందు ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసం ఎదుట సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు అహరోను కుమారులను దీపమును సవరించాలి. ఇది నిత్యమైన కట్టడ అనే దేవుడు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపమును సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు సవరిస్తూ ఉండాలి. అంటే దీపము ఆరిపోకుండా నూనె పోస్తూ ఉండాలి, ఒత్తిని సవరిస్తూ ఉండాలి. వారు అహరోను కుమారులను దీపము ఆరిపోకుండా నిత్యము వెలుగునట్లుగా చేయాలి. ఇది యాజకుల యొక్క బాధ్యత. సంఘం యొక్క బాధ్యత ఏమిటి అంటే అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె తేవాలి. అంటే నూనెలో ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన కల్తీ లేని ఒలీవల నూనె తేవాలి అని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. దేవుడు మనిషికి ఇచ్చిన ఆత్మ దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. ఆనాడు ప్రత్యక్షపు గుడారంలో ఈ కట్టడను దేవుడు ఏర్పాటు చేశారు. ఈ కడవరి కాలంలో ఈ కట్టడ ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనుక మనలో ఉన్న ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. అలాగే కల్తీ లేని నూనెను, స్వచ్ఛమైన ఒలీవల నూనెను దేవుడు ఇశ్రాయేలీయులను తెమ్మన్నారు గనుక దేవుడు పెట్టిన ఆత్మదీపమైన నరుని ఆత్మ కల్తీ లేనిదిగా ఉండాలి. అంటే స్వచ్ఛంగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఎఫెసు సంఘములో దేవుని యొక్క ప్రత్యక్షత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే ఎఫెసు సంఘమునకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములకు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అని మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఎలా కనబడుతూ ఉన్నారు ఎఫెసు సంఘమునకు అనంటే
7 నక్షత్రములు చేతపట్టుకున్నాడు, 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నారు. దేవుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించవలసిన అవసరము ఏమిటి అనంటే, దీపమును సవరించడానికి, నూనెను పోయడానికి. ఇది యాజకుని పని. మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనములో చూసినట్లయితే, దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు మనకు ఉన్నాడు, సరిపోయిన యాజకుడు మనకు ఉన్నాడు అని వ్రాస్తూ ఉన్నారు పౌలు గారు. కాబట్టి యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువే సంఘముల మధ్య సంచరిస్తూ సంఘమును సవరిస్తూ ఉన్నారు, సరిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఆనాడు ప్రత్యక్ష గుడారములో ఉన్న యాజకులైన వారు దీపము నిత్యము వెలుగునట్లు ప్రయాసపడిన వారుగా ఉన్నారు, పని చేసిన వారుగా ఉన్నారు. ఈ దినములలో గొప్ప యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా మన ఆత్మదీపము నిత్యము వెలగడానికి ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నారు. మన హృదయములో కూడా నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన దీపము నిత్యము వెలగాలని కోరుకుంటున్నారు, వెలిగిస్తూ ఉన్నారు. ఈ దినములలో ఉన్న బోధకులకు కూడా దేవుడు ఈ బాధ్యత మనకు అప్పగించిన వారుగా ఉన్నారు. మనము చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములలో మనము చూసినట్లయితే, నేను దేవుని నామమున ఆనబట్టి చెప్పునదేమనగా అని చెప్తూ, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సువార్తికుని పనిచేయము, దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఈ పని చేయమని పౌలు గారు తిమోతి గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఈ పని అంటే, దీపమును సవరించడము, దీపము నిత్యము వెలిగేటట్లు చేయడము. సంఘములో ఉన్న దేవుని బిడల యొక్క ఆత్మ దీపములు నిత్యము వెలగడానికి, వెలుగుతున్నాయో లేదో చూడడానికి, సరిచేయడానికి దేవుని సేవకులు ఉన్నారు. సేవకుల యొక్క బాధ్యత ఏమిటి అంటే దీపమును సవరించడము. మనం గమనిస్తే ఇదివరకు కాలంలో లాంతర్లు ఉండేవి, బుడ్డిలు ఉండేవి. వాటిని సాయంకాల సమయమందు స్త్రీలైన వారు ఒత్తిని పైకి లాగి కాలిన వరకు దానిని కట్ చేసేసి దానిలో నూనె పోసి దీపమును సిద్ధం చేసేవారు. చీకటి పడుతూ ఉండగా వెలిగించి ఇంటిలో ఉన్న వారికి అందరికీ వెలిగించుటకై దానిని వారు ఏర్పాటు చేసేవారు. అలాగే మనిషి యొక్క ఆత్మీయ జీవితము కూడా నిత్యము వెలగడానికి దేవుని సేవకులైన వారు సంఘములో ఉన్న సభ్యుల యొక్క ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, సరిచేస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ఉండాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నిత్యమైన కట్టడ. రెండో విషయం మనము చూసినట్లయితే, ఇశ్రాయేలీలకు దేవుడు ఏర్పాటు చేసిన నిత్యమైన కట్టడ ఏమిటి అంటే, నిర్గమాకాండము 8వ అధ్యాయం 43వ వచనములు మనము చూస్తే, అహరోను కుమారులను పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడల్లా యాజక వస్త్రములు ధరించుకొని ప్రవేశించాలి. ఇది వారికి నిత్యమైన కట్టడ అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళడానికి అహరోను కుమారులైన వారు ఒక ప్రత్యేకమైన వస్త్రములను ధరించుకొని వెళ్ళాలి. ఆ వస్త్రాలు ఎలా ఉండాలో కూడా చెప్పింది దేవుడే, తయారు చేయించింది దేవుడే. ఎందుకు దేవుడు ఇలాగూ ప్రత్యేకమైన వస్త్రములు ధరించుకొని ఆయన ఎదుటి కనబడాలని దేవుడు కోరుకున్నారు అని అంటే, 28వ అధ్యాయం 2వ వచనములో చూసినట్లయితే, అది అహరోనుకు ఘనత, దేవునికి ఘనత. ఆయన యొక్క వస్త్రధారణ వలన దేవునికి ఘనత కలుగుతుంది, అలాగే అహరోనుకు కూడా ఘనత కలుగుతుంది అని దేవుడే సెలవిచ్చిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుడు చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే, దేవునికి ఇశ్రాయేలీల పట్ల ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత కృప ఉన్నదో చూడొచ్చు మనం. భుజముల మీద 12 రత్నములు కలిగి ఇశ్రాయేలీల 12 గోత్రముల పేర్లు చెక్కబడుతున్నాయి. అలాగే న్యాయ విధాన పథకము, రొమ్ము మీద కట్టబడే న్యాయ విధాన పథకము మీద కూడా ఇశ్రాయేలీల 12 గోత్రములు 12 రత్నముల మీద చెక్కబడుతూ ఉన్నాయి వారి పేర్లు.
ఎందుకు దేవుడు ఇలాగూ యాజకుని వస్త్రధారణలో ఇశ్రాయేలీల పేర్లు ఇమిడ్చి ఉన్నారు అని అంటే, యాజకులైన వారు దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీల గోత్రములలో ఏ గోత్రమును మర్చిపోకుండా అన్ని గోత్రముల వారి కొరకు దైవ సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఇట్టి ఏర్పాటును చేసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇది దేవుడు నిత్యమైన కట్టడగా యాజకులకు ఏర్పాటు చేశారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఏర్పాటు జనము కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు యాజకులను ఏర్పాటు చేశారు. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు అంటారు, ఏమంటారు అని అంటే, ఇదిగో సంఘ కాపరికి సంఘ సభ్యులందరూ తెలిసి ఉండాలి. అలాగే ప్రతి ఆదివారము వారజమున సంఘమంతటి కొరకు అన్ని కుటుంబముల కొరకు పేరు ఎత్తి తన గృహములో యాజకుడు ప్రార్థన చేయవలసిన వాడై ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు తనకిచ్చిన సంఘము కొరకు ప్రార్థించే బాధ్యత యాజకునికి దేవుడు నిత్యమైన కట్టడగా ఏర్పాటు చేసి ఉన్నాడు గనుక ఈ క్రమము కలిగి ఉండాలి అని దేవదాసయ్య గారు తెలియజేసిన వారై ఉన్నారు. ఇంకా గమనించినట్లయితే బైబిల్ మిషన్ ద్వారా దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, ప్రత్యేకమైన ప్రార్థనలకు, ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలకు సన్నిధి గదిలోనికి వెళ్ళి ప్రార్థనలు చేయడానికి ప్రత్యేకమైన వస్త్రములు ఏర్పాటు చేసుకోవాలి, అట్టి వాటిని ప్రత్యేక ప్రార్థనలలో ధరించాలి అనే ఏర్పాటును దేవుడు చేసిన వారుగా ఉన్నారు. ఇంకా గమనించినట్లయితే బైబిల్ మిషన్లో దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ఏమి ఏర్పాటు చేశారు అని అంటే, సంస్కార భోజనము తీసుకునేటప్పుడు అందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని వాటి కొరకే, అంటే సంస్కార భోజనం భుజించుట కొరకే ఒక ప్రత్యేకమైన వస్త్రములను ఏర్పాటు చేసుకొని వాటిని ధరించుకొని దైవ సన్నిధిలో కనబడి సంస్కార భోజనము తీసుకోవాలి. ఇలాగూ చేయుట దేవుని శరీర రక్తములను గౌరవించుట దేవునికి ఘనత, ధరించుకున్న వారికి ఘనత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన కట్టడలో దేవుడు నిత్య జీవానికి ఎలా నడవాలో దేవుడు నడిపిస్తూ నిత్య జీవములకు చేరుకోగలిగిన భాగ్యము ఇస్తూ ఉన్నారు. అలాగే మూడవ నిత్యమైన కట్టడ ఏమిటి అనంటే, నిర్గమకాండము 30వ అధ్యాయము 7-8 వచనములు చూచినట్లయితే, ఇదిగో నిత్యమైన ధూపము, మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ధూపము నిత్యము వేయాలి. ఇది నిత్యమైన కట్టడ. ఎలాగా మనము చూసినట్లయితే ఉదయకాలమున రాత్రంతా దీపము వెలుగుతూ ఉన్నది కదా, ఉదయాన్నే యాజకులు దీపమును సవరించాలి. అంటే కాలిన దానిని కత్తిరించి వేసి దానిని సరిచేయాలి. సరిచేసే దీపమును సవరించేటప్పుడు ధూపము వేయాలి. సాయంకాలమున దీపము వెలిగించేటప్పుడు ధూపము వేయాలి. ఇది దేవుడు నిత్యమైన కట్టడగా యాజకులైన వారికి, అంటే ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసేవారికి దేవుడు అప్పగించిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఉదయకాలము సాయంకాలము ధూపము వేయాలి. ఇది నిత్యమైన కట్టడ. ఈ దినముల్లో ధూపం లేదు మనకి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని వేయమనే ధూపము ప్రార్థన అనే ధూపము, స్తుతి అనే ధూపము. ఉదయము సాయంకాలము దేవునిని స్తుతించాలి. దేవునికి మనము స్తుతి చేసి దేవుణ్ణి కనపరచవలసిన వారమై ఉన్నాము. దావీదు గారు అంటూ ఉన్నారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే సృష్టి కొరకు, అంటే సమస్తమును దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు మానవ జన్మ ఇచ్చినందుకు స్తుతించాలి. ఆకాశమును, భూమిని, నక్షత్రములను, వర్షమును, గాలిని, నీటిని, ఎండను సమస్తమును ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, అలాగే దేవుని బిడ్డలుగా బ్రతికే భాగ్యం ఇచ్చినందుకు, అలాగే దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్న క్రమంలో తప్పించుతున్న శోధనలను బట్టి, కష్టములను బట్టి, నష్టములను బట్టి, ప్రమాదములను బట్టి, ప్రతి సంగతిని బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఈ స్తుతి ధూపము ఉదయకాలము సాయంకాలము మనము వెయ్యవలసిన వారమై ఉన్నాము. ఎలాగో ధూపం వెయ్యాలో తెలియదు కనుక దేవుడు దేవదాసయ్య గారి ద్వారా
ప్రార్థనా మంజరి అనే పుస్తకం రాయించారు. ఆ పుస్తకంలో అయ్యగారు ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలి అనేది వ్రాసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారు, చాలామంది యాజకులైన వారు చేసే ప్రార్థన ఎప్పుడూ ఒకే రకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేయాలి, భోజనం చేసే ముందు చేయాలి, చేసిన తర్వాత చేయాలి, నీళ్లు త్రాగు సమయం ముందు చేయాలి, పరుండబోతూ ఉన్న సమయంలో చేయాలి, లేచిన తర్వాత చేయాలి, సాతాను శోధన కలిగినప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, వ్యాధి స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, ఇలాగ ఎన్నో ప్రార్థనలు దైవజనులైన దేవదాసయ్య గారు గొప్ప ప్రార్థనలు రాసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకాని సస్యాలకు వెళ్ళినప్పుడు ప్రార్థనా మంజరి అనే పుస్తకంను కొనుక్కొనండి. ఏ సమయమందు ఎలాగో ప్రార్థన ధూపము దేవునికి వేయాలో అలాగూ వేసి దేవునిని స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి. ఇది దేవుడు మనకు నిర్ణయించిన నిత్యమైన కట్టడ. ఈ ధూపము వేయటం వలన దేవుడు మనల్ని దీవించువారై ఉన్నారు. అలాగే మనకు కనబడి మాట్లాడువారై ఉన్నారు. కొర్నేలి విషయంలో మనం చూస్తే, కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరిన ఈ ధూపంలాగా అని దేవదూత గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము చేసే స్తుతి, ప్రార్థన సమస్తము కూడా దేవుని సన్నిధిలో ధూపముగా వెళ్ళిపోవాలి. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే, ఇదిగో ధూపము పరిశుద్ధుల ప్రార్థనలు అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థనలు బాగా చేయండి. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి లోకములో ఉన్న కీడును గెలవాలి అనే దైవజనులు పాట వ్రాసిన వారుగా ఉన్నారు. కనుక బాగా ప్రార్థనలు చేయండి, బాగా స్తుతి చేయండి. స్తుతిని స్థితిని మారుస్తుంది అని దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 4వ కట్టడ ఏమిటి అంటే, నిర్గమకాండము 30వ అధ్యాయము 21వ వచనములో మనము చూచినట్లయితే, సేవ చేయనప్పుడు గుడారంలోనికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి అని, అది నిజమైన కట్టడగా దేవుడు అహరోనుకును అతని కుమారులకును ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. దైవ సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకొని శుద్ధిగా దైవ సన్నిధిలో అడుగు పెట్టాలి అనేది దేవుడు నిత్యమైన కట్టడగా ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇది ముస్లిం సహోదరులు బాగా పాటిస్తూ ఉన్నారు. వారికి మసీదు బయట పంపులు ఉంటాయి. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వారి ప్రార్థనలు చేసుకునే వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్లో దేవుడు ఏర్పాటు చేశారు. కాళ్ళు కడుక్కొని దైవ సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి వెళ్ళుట బైబిల్ మిషన్ దేవాలయముల దగ్గర ఏర్పాటు చేయబడింది. ఎందుకు ఇలాగూ అంటే, ఇది దేవుడు నిత్యమైన కట్టడగా ఏర్పాటు చేశారు. అలాగే మనం గమనించినట్లయితే, కాళ్ళు చేతులు కడుక్కోవడమేనా అని అంటే, శుద్ధి కూడా కలిగి ఉండాలి. మనస్సు శుద్ధిగా పెట్టుకోవాలి, హృదయంను శుద్ధిగా పెట్టుకోవాలి, శరీరంను స్నానం చేయటం ద్వారా శుద్ధిగా పెట్టుకోవాలి, ఉతికిన బట్టలు వేసుకుంట ద్వారా వస్త్రములు కూడా శుద్ధిగా ఉండాలి. ఏ స్థలములో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ స్థలము శుద్ధిగా ఉండాలి. అలాగే కాలకృత్యములు తీర్చుకుంట ద్వారా ఉదరమును పొట్టను శుభ్రముగా పెట్టుకోవాలి. ఇలాగూ శుద్ధి కలిగిన వారై దైవ సన్నిధిలో అడుగుపెట్టి దేవునికి పని చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి అని బైబిల్ మిషన్ పద్ధతిలో దైవజనులైన దేవదాసయ్య గారు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. గనుకనే కొండ మీద ప్రసంగంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మీరు తల అంటుకొని ఇదిగో మీరు దైవ సన్నిధిలో కూర్చోండి అని తెలియజేస్తూ దేవుడు అంటూ ఉన్నారు, హృదయమును కూడా శుద్ధిగా పెట్టుకోవాలి. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయము అని తెలియజేస్తూ తలుపు వేసుకొనుము అంటే హృదయమునకు తలుపు వేయాలి. హృదయంలో ఎటువంటి ఆలోచనలు రాకుండా వాటిని బంధించి వేసి హృదయమును శుద్ధిగా పెట్టుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి అని దేవుడు తెలియజేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన గదిలోనికి వెళ్ళేటప్పుడు, మందిరంలోనికి వెళ్ళేటప్పుడు సకల విధములైన శుద్ధి కలిగిన వారై వెళ్ళాలి. ఇది దేవుడు నిర్ణయించిన నిత్యమైన కట్టడ అనే దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు.
నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చారు కనుక మనము దైవ సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు శుద్ధిగా ఉండాలి. అలాగే ఇంకా మనం గమనిస్తే నిర్గమకాండం 30వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును మనం చూసినట్లయితే 20 సంవత్సరముల పైబడి లెక్కలోనికి వచ్చేటువంటి వారు ప్రాణ పరిక్రయ ధనము కింద అరతులము వెండి ఇవ్వాలి, ఇది నిత్యమైన కట్టడ అనే దేవుడు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. జనాభా లెక్క అంటే జనాభాను లెక్కించేటప్పుడు 20 సంవత్సరముల వయసు పైబడిన వారిని లెక్కించేవారు ఇశ్రాయేలీలు. కాబట్టి వారందరూ కూడా అరతులము వెండి ఇచ్చినప్పుడు పరిశుద్ధమైన జనముగా వారు లెక్కించబడతారు అని దేవుడు నిర్ణయించారు. మనం చూసినట్లయితే నిర్గమకాండము 21వ అధ్యాయం 28, 32వ వచనం మనం చూసినట్లయితే ప్రాణ పరిక్రయ ధనముగా 30 తులముల వెండిని దేవుడు నిర్ణయించిన వారుగా ఉన్నారు. ఎవరి పశువైనా ఎవరి ఎద్దైనా పొడిచేదైతే ఆ ఎద్దు యజమాని మా ఎద్దు పొడుస్తుంది గనక జాగ్రత్త అని చెప్పాలి. ఒకవేళ చెప్పలేదనుకోండి, తన పశువుని జాగ్రత్త చేసుకోలేదనుకోండి, ఎవరినైనా ఆ పశువు చంపినప్పుడు ఆ పశువు సావాలి. ఆ యజమాని ఎవరైతే చంపబడ్డారో ఆ వ్యక్తికి 30 తులముల వెండి ఇవ్వాలి అనేది దేవుడు నిర్ణయించిన వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే దుష్టుడైన సాతాను ఈ లోకంలో మానవులైన వారిని చంపివేస్తూ ఉన్నాడు. నిత్య నరకానికి లాక్కొని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రాణ పరిక్రయ ధనముగా 30 వెండి నాళెములు 30 తులముల వెండి ద్వారా ఆయన అమ్మబడిన వాడై ప్రాణ పరిక్రయ ధనముగా తను తాను అప్పగించుకొని తన శిలువ మరణం ద్వారా మనల్ని కొన్నవారై ఉన్నారు. సాతాను వల నుండి మనల్ని కాపాడిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనము దేవుని పిల్లలముగా నిత్యమైన కట్టడలోనికి మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కొనబడ్డాము గనుక యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తము ద్వారా మనం కడిగించుకొనాలి. ఇది నిత్యమైన కట్టడం. మనము ఇంకా గమనించినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగములను మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ, నాకును ఇశ్రాయేలీయులకును ఇది గురుతై ఉండును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు నిత్యమైన కట్టడగా విశ్రాంతి దినమును ఆచరించుట ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ నిత్యమైన కట్టడ ఆచరించట ద్వారా వారి నిత్య జీవానికి వారసులు అవుతూ ఉన్నారు. మరి ఈ దినాల్లో, ఈ రాకడ దినాల్లో క్రైస్తవ సంఘానికి ఏమిటి అని అంటే, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆదివారము ఆరాధనా దినముగా ఏర్పాటు చేసుకున్నారు గనక క్రైస్తవ సంఘము దేవుడు దానిని అంగీకరించారు, అభ్యంతరం పెట్టలేదు. ఆదివారం శిష్యులైన వారు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారు, శనివారం ప్రార్థన చేసుకోవాలి కదా అని వారిని అడ్డగించలేదు. దేవుడు సరే అన్నట్టు ఊరుకున్నారు కనుక ఆదివారము ఆరాధన దినముగా ప్రారంభమైంది. ఆదివారము తప్పనిసరిగా దైవ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దేవునికి మనకు నిత్యమైన కట్టడ. ఇది తరతరములకు మనము దేవుని పిల్లలమని గుర్తు చేసే ఆచారమై ఉన్నది. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు 6 దినాలు పని చేసుకొని 7వ దినం విశ్రాంతి పొందాలి. మీరు మాత్రమే కాదు, మీ భూమికి కూడా విశ్రాంతి ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 10, 11 వచనములలో. అలాగే మనం చూసినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయం 14, 15 వచనాల్లో మనం చూస్తే పండుగలు కూడా నిత్యమైన కట్టడగా ఆచరించాలని తెలియజేశారు. పులియని రొట్టెల పండుగ ఇది ఆచరించి మీరేం చెయ్యాలి అని అంటే, ఇదిగో పురుషులైన వారందరూ కూడా నా సన్నిధిలో కనబడాలి, నా సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఒట్టి చేతులతో కనబడకూడదు అని తెలియజేసిన వారుగా ఉన్నారు. ఈ పండుగనే పస్కా పండుగ అని అంటూ ఉన్నారు. ఈ పస్కా పండుగ క్రైస్తవ సంఘములోనికి వచ్చేసరికి ఎలాగైంది అంటే సంస్కార భోజనముగా మారింది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమందు నేను వారిని లేపుతును అనే దేవుడు సెలవిచ్చారు. అలాగే నా యందు విశ్వాసం ఉంచి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు
ఇదిగో మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు అని సెలవిచ్చారు కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణములో నుండి జీవములోనికి దాటేవారై ఉన్నారు. పస్కా పండుగ ద్వారా ఇశ్రాయేలీయులు ఎలాగో మరణదూత నుండి విడిపించబడిన వారై సజీవులుగా ఐగుప్తు దేశంలో నుండి దాటించబడ్డారో రెండవ రాకడలో మనం మహిమేఘం ఎక్కి ఈ లోకం నుండి దాటిపోవాలి అని అంటే ప్రభు శరీర రక్తంలోనే సంస్కార భోజనము మనము తీసుకొనవలసిన వారమై ఉన్నాము. పులియని రొట్టెల పండుగ నిత్యమైన కట్టడగా ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చారు. ఈ పండుగే మనకు సంస్కార భోజనంగా మారింది. ఇది మనకు నిత్యమైన కట్టడ. నువ్వు బాప్తిసం తీసుకున్నా ఏం తీసుకున్నా సంస్కార భోజనమును తీసుకొనకపోతే నీవు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవు. అలాగే ఇంకా మనం గమనిస్తే కోత పండుగను దేవుడు ఏర్పాటు చేశారు. ఇది కూడా నిత్యమైన కట్టడ. నిర్గమకాండం 23:16 ఇది మనం చూసినట్లయితే పులియని రొట్టెల పండుగ ఆచరించిన తర్వాత 50వ దినమున కోత పండుగ ఆచరించాలి. దీనిని పెంతుకోస్తు పండుగ అని కూడా అంటారు. ఈ పెంతుకోస్తు పండుగ నిత్యమైన కట్టడగా దేవుడు ఏర్పాటు చేశారు. ఈ పెంతుకోస్తు పండుగ దినమున శిష్యులైన వారు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కృమ్మరింపబడింది గనుక ఈ క్రైస్తవ సంఘము యొక్క పుట్టిన దినము పెంతుకోస్తు పండుగ దినము. ఇది కూడా నిత్యమైన కట్టడే. అంటే దేవుని పిల్లలు క్రీస్తును అంగీకరించిన వారు పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ ద్వారా రెండో రాకడకి సిద్ధపడాలి. మనం గమనించినట్లయితే రాకడ ప్రార్థన స్థుతిలో దైవజనులైన దేవదాసయ్య గారు రాస్తారు, 10 ఆజ్ఞలను బట్టి మమ్మలను మేము సరిచేసుకుంటున్నాం, భక్తిగా నడుచుకుంటున్నాం, కానీ నీ ఆత్మ సహాయం మాకున్నప్పుడు మేము పరిపూర్ణంగా రెండో రాకడకు సిద్ధపడతాం కనుక నీ ఆత్మ సహాయం ద్వారా మమ్మల్ని రాకడకు సిద్ధము చేయండి అని రాకడ ప్రార్థన స్థుతుల్లో దైవజనులైన దేవదాసయ్య గారు రాస్తున్న వారుగా ఉన్నారు. కాబట్టి నిత్యమైన కట్టడ పరిశుద్ధాత్మను పొందవలసినదే. ఇది క్రైస్తవ సంఘమునకు నిత్యమైన కట్టడ. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఖచ్చితంగా మనము రెండో రాకడకు మహిమ మేఘం మీద వెళ్ళగలుగుతాం. అలాగే నిత్యమైన కట్టడగా దేవుడు క్రైస్తవ సంఘానికి ఏర్పాటు చేసినది ఏమిటి అని అంటే దశమ భాగములు. పంటలోనూ ప్రతి దానిలోనూ దశమ భాగమును ఇవ్వాలి. అలాగే పశువుల్లో మొదటిది దేవునికి సమర్పించాలి అనేది దేవుడు ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఎందుకు ఇలాగూ అని అంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లేవీలకి నేను స్వాస్థ్యం ఇవ్వలేదు, వారు ఇదిగో వారికి నేనే స్వాస్థ్యము. ఈ మాట యెహోషువ గ్రంథము 12:14 దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు నిత్యమైన కట్టడ ఏమిటి అని అంటే ఒక పిల్లవాడు జన్మించిన తర్వాత 8 దినములకు సున్నతి చేయబడాలి. సున్నతి ద్వారా వారు నిత్యమైన కట్టడలోనికి వెళ్తూ ఉన్నారు, దేవుని పిల్లలుగా లెక్కించబడుతూ ఉన్నారు. ఈ సున్నతి అనేది మనకి క్రైస్తవ సంఘానికి ఎలాగూ పరిణమించింది అని అంటే సున్నతి అంటే మన హృదయమునకు సున్నతి ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 30:6 నీవు బ్రతుకుటకై నీ దేవుని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించడానికి నీ హృదయమునకు సున్నతి కావాలి అని మోషే గారు ఆ కాలంలోనే సెలవిచ్చిన వారై ఉన్నారు. విరిగి నలిగిన హృదయము ద్వారా మన హృదయమునకు మనము సున్నతి చేసుకొని దేవుని పిల్లలుగా బ్రతకాలి. ఇది నిత్యమైన కట్టడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ కట్టడలన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే నిత్య జీవమునకు మనము సిద్ధపడడానికి. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు పాటలో రాశారు. ఏం రాశారు అని అంటే పై ఆచారముల వలన దైవ భక్తి అభ్యాసమౌను, దైవ భక్తి అభ్యాసమౌను, ఆ అభ్యాసము చేత అంతరంగ సభకయాయత్త పడుదుమో, మనకు శ్రేయమౌ స్థితి కల్గును, మనకు శ్రేయమౌ స్థితి కల్గును. ఈ ఆచారముల ద్వారా దైవ భక్తి అభ్యాసం అవుతుంది, దైవ భక్తి అబ్బుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన కట్టడల ద్వారా నిత్య జీవమునకు వెళ్ళగలిగిన భాగ్యము ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు,
సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడగు ఈ గురువే